హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ వైల్డ్ క్యాప్ ఇండెక్స్ ప్రోగ్రామ్ బై జీకే. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రతిదీ కూడా ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే, ఎటువంటి బై అండ్ సెల్ రికమెండేషన్ కాదు. ఈ వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అండ్ ముఖ్యంగా 3 మెయిన్ స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఎండ్ దాకా వీడియోని చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. స్టాక్ మార్కెట్ లో వేల కంపెనీలు ఉంటాయి కదా, కానీ అవన్నీ కూడా మనల్ని ధనవంతులు చేయలేవు. చాలా తక్కువ స్టాక్ మాత్రమే వాటిని హోల్డ్ చేయటం, కొన్ని సంవత్సరాల పాటు మనం ఉంచుకోవటం ద్వారా అవి వాల్యూ పెరిగి మనం రిచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి రిచ్ థీమ్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. ఏ కంపెనీలు అయితే దశాబ్దాల పాటు లాభాలను కాపాడుకుంటూ స్థిరంగా వృద్ధిని సాధిస్తాయో అవే అసలైన మల్టీ బ్యాగర్స్ అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం ప్రతి ఇన్వెస్టర్స్ తెలుసుకోవాల్సిన 2 పవర్ఫుల్ పదాలు, అవే స్ట్రాంగ్ మోట్ అండ్ ప్రైసింగ్ పవర్ గురించి, అండ్ దీంతో పాటు అద్భుతమైన 3 స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా మనం మోట్ అంటే ఏంటో గురించి మాట్లాడుకుందాం. వరల్డ్ మనకు తెలుసు కదా, పాత కాలంలో రాజులు తమ కోట శత్రువుల పాలు కాకుండా చుట్టూ పెద్ద పెద్ద నీటి కందకాన్ని తవ్వించేవారు. బిజినెస్ లో కూడా మోట్ అంటే అదే ఫ్రెండ్స్. ఒక కంపెనీకి ఉన్న లాంగ్ టర్మ్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్, ఇదే ఇక్కడ మన కంపెనీ మోటో. ఇది ఎలా వస్తుందంటే, ముఖ్యంగా బలమైన బ్రాండ్. ఉదాహరణకు మీరు చూడండి, ఐఫోన్ లేదా కోకా కోలా. అండ్ హై స్వింగ్స్ కాస్ట్, అంటే ఒకసారి ఆ ప్రొడక్ట్ ను వాడటం మొదలు పెడితే మనం వేరే దానికి మారటం లేదా కస్టమర్ కి చాలా కష్టం లేదా ఖర్చుతో కూడుకున్న పని. నెక్స్ట్, నెట్వర్కింగ్ ఎఫెక్ట్. ఎంత మంది ఎక్కువ వాడితే ఆ కంపెనీ అంత బలంగా మారుతుందన్నమాట. నెక్స్ట్ మన టాపిక్ లో ఇంపార్టెంట్ పాయింట్ ప్రైసింగ్ పవర్ అండి. ఇది చాలా ముఖ్యమైనది. ఇన్ఫ్లేషన్ అంటే ధరల పెరుగుదలను మనం ఇన్ఫ్లేషన్ అనుకుని పిలుచుకుంటాం కదా. ఈ ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు లేదా ఆర్థిక మందగమనం ఉన్నప్పుడు కూడా ఏ కంపెనీ అయితే తన వస్తువుల యొక్క ధరలను పెంచినా సరే కస్టమర్లు దూరం కారో ఆ కంపెనీకి ప్రైసింగ్ పవర్ అనేది ఉన్నట్లు లెక్క. ఇలాంటి కంపెనీలు తమ లాభాలను అంటే మార్జిన్స్ ను ఎప్పుడూ తగ్గనివ్వకుండా చూసుకుంటా ఉంటాయి. ఇప్పుడు మనం ఇలాంటి అద్భుతమైన మోట్ అండ్ ప్రైసింగ్ పవర్ ఉన్న ఇంపార్టెంట్ 3 స్టాక్స్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. మన లిస్ట్ లో ఫస్ట్ కంపెనీ టైటాన్. మనం చాలా సార్లు బాగా మాట్లాడుకున్నాం ఈ కంపెనీ గురించి. ఈ టైటాన్ కంపెనీ మన భారతదేశంలో ప్రముఖ కన్స్యూమర్ బ్రాండ్ లో ఒకటి. ప్రధానంగా వాచెస్, గోల్డ్ ఆభరణాలు మరియు కళ్లద్దాల వ్యాపారంలో ముందంజలో ఉంది. టాటా గ్రూప్ చెందిన ఈ సంస్థ భారతదేశంలో అనార్గనైజ్డ్ జ్యువెలరీ మార్కెట్ ను బ్రాండ్ ఆధారిత నమ్మకంపై నిలిచిన, అంటే ఒక ట్రస్టెడ్ వ్యాపారంగా నిలిచిన మార్చడంలో కీలక పాత్ర పోషించింది ఫ్రెండ్స్. టైటాన్ యొక్క జ్యువెలరీ బ్రాండ్ తనిష్క్ ఈ రంగంలో అపారమైన ట్రస్ట్ ను సంపాదించింది. బంగారం స్వచ్ఛతపై సందేహాలు ఎక్కువగా ఉన్న ఈ మార్కెట్ లో ఈ ట్రస్ట్ మోట్ అనేది టైటాన్ కు ఒక ప్రత్యేకమైన స్ట్రెంగ్త్ ని ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ నమ్మకం వల్ల స్థానిక జ్యువెలర్ల కంటే ప్రీమియం ధరలను వసూలు చేయగలుగుతుంది మన టైటాన్. ఆర్గనైజ్డ్ జ్యువెలరీ సెగ్మెంట్ లో మార్కెట్ లీడర్ గా ఉన్న టైటాన్ అధిక మేకింగ్ ఛార్జీలను వసూలు చేయగలదు. బంగారం ధరలు పెరిగినప్పటికీ మార్జిన్లను నిలబెట్టుకోవటం ఈ బ్రాండ్ యొక్క ప్రభావానికి ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. భారతదేశంలో అనార్గనైజ్డ్ నుండి ఆర్గనైజ్డ్ రీటైల్ వైపు మార్పు జరుగుతుండటం, అలాగే ప్రీమియమైజేషన్ ట్రెండ్ పెరగటం, ఇవి టైటాన్ కు లాంగ్ టర్మ్ లో లాభం కలిగించే అంశాలుగా చెప్పుకోవచ్చు. అండ్ మిడిల్ క్లాస్ అండ్ అధిక ఆదాయ వర్గాల కస్టమర్ల యొక్క ట్రస్ట్ కూడా సంస్థకి బలమైన ఆధారం అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, టైటాన్ ఇటీవల దమాస్ లో 67% వాటాను సొంతం చేసుకుంది. ఈ ప్రభావం Q4 ఫలితాల్లో కనిపించే అవకాశం ఉంది. బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కూడా జ్యువెలరీను అందుబాటులో ఉంచేందుకు కంపెనీ చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే క్యారెట్ లేన్ మరియు మియాలో 14 క్యారెట్ జ్యువెలరీ అందుబాటులో ఉండగా ఇప్పుడు తనిష్క్ లో కూడా ప్రవేశపెట్టారు. అలాగే క్యారెట్ లైన్ మరియు మియాలో 9 క్యారెట్ల ఆప్షన్ కూడా అందిస్తున్నారండి. టైటాన్ కు అండ్ స్ప్రెడ్ రీటైల్ నెట్వర్క్, బలమైన బ్రాండ్ ఇమేజ్ మరియు చిన్న చిన్న పట్టణాల్లో విస్తరిస్తున్న ఉనికి, ఇవన్నీ కూడా ఒక లాంగ్ టర్మ్ గ్రోత్ కి సపోర్ట్ చేస్తాయని చెప్పవచ్చు. అయితే ఫండమెంటల్స్ బలంగా ఉన్నప్పటికీ మన ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఎంట్రీ ప్రైస్ విషయంలో కాస్త జాగ్రత్తగా విశ్లేషణ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచిది అనుకుంటున్నాం. నెక్స్ట్ మన లిస్ట్ లో ఇంపార్టెంట్ కంపెనీ ఫ్రెండ్స్, కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్. ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టర్ సంబంధించింది. కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్, క్యాంప్స్ అని పిలుచుకుంటాం కదా. భారతదేశంలో మ్యూచువల్ ఫండ్ రంగానికి ప్రముఖ ఫైనాన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు సర్వీస్ ప్రొవైడర్ కూడాను. ఈ సంస్థ RTA అంటే రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్ గా పనిచేస్తుంది. అంటే AMCs కోసం, అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలైన మ్యూచువల్ ఫండ్స్ కోసం అండ్ కీలకమైన బ్యాక్ ఆఫీస్ కార్యకలాపాలను ఈ కంపెనీ నిర్వహిస్తుంటుంది. ఉదాహరణకు ఇన్వెస్టర్స్ యొక్క రికార్డు నిర్వహణ, ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ అండ్ KYC సేవలు మరియు కస్టమర్ సపోర్ట్ వంటి వాటిని ఈ క్యాంప్స్ చూస్తుంటుందన్నమాట. మన భారత మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో యావరేజ్ అసెట్ అండర్ మేనేజ్మెంట్ లో సుమారు 70% మార్కెట్ షేర్ మన క్యాంప్స్ వద్ద ఉందండి. ఒక AMC అంటే ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ తన సర్వీసెస్ ప్రొవైడర్ ను మార్చాలి అంటే డేటా ఇంటిగ్రేషన్ అండ్ సిస్టమ్ సెటప్ మరియు రెగ్యులేటరీ కంప్లైంట్స్ కారణంగా అధిక స్విచ్చింగ్ ఖర్చులు ఉంటాయి ఫ్రెండ్స్. ఇదే ఈ అధిక స్విచ్చింగ్ కాస్ట్ అనేది మన క్యాంప్స్ కు ఒక బలమైన మోట్ నిస్తుంది. క్యాంప్స్ కు వాల్యూమ్ లెడ్ ప్రైసింగ్ పవర్ ఉందండి. భారతదేశంలో SIPలు, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ద్వారా పెట్టుబడులు జరుగుతున్న నేపథ్యంలో మరియు సేవింగ్స్ ఫైనాన్షియలైజేషన్ స్పీడప్ అవుతుంటో క్యాంప్స్ నిర్వహిస్తున్న ఆస్తులపై ఫీజు రూపంలో కూడా ఆదాయం పొందుతుంది. ఇది ఒక అసెట్ లైట్ మోడల్, అంటే అదనపు ఆదాయం ఎక్కువ భాగంగా నేరుగా లాభాల్లోకి మారుతుందన్నమాట. మ్యూచువల్ ఫండ్స్ కు పరిమితం కాకుండా క్యాంప్స్ తన సేవలను ఇన్సూరెన్స్ రిపోర్టరీ సేవలు, అకౌంట్ అగ్రిగేషన్, ఆల్టర్నేటివ్
ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ వంటి వాటికి విస్తరిస్తుంది. దీంతో తన ఫిన్టెక్ ప్లాట్ఫామ్ ను మరింత స్ట్రెంగ్ చేసింది అనుకోవచ్చు. అధిక ఎంట్రీ బ్యారియర్లు, స్టికీ క్లయింట్లు మరియు స్కేలబుల్ డిపాజిట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారణంగా క్యామ్స్ బలమైన మార్జిన్లు మరియు స్థిరమైన క్యాష్ ఫ్లోలను కలిగి ఉంది. మన భారత ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎకో సిస్టమ్ లో ఇది ఒక ముఖ్యమైన ప్లేయర్ గా కొనసాగుతుంది ఫ్రెండ్స్. ఈ రోజు ఈ వీడియోలో మన లాస్ట్ కంపెనీ పిడిలైట్ ఇండస్ట్రీస్ అండి. ఈ పిడిలైట్ ఇండస్ట్రీస్ ను భారతదేశంలో అత్యంత బలమైన మోడ్ స్టాక్ గా మనం తరచూ చెప్పుకుంటుంటాం. ముఖ్యంగా కన్స్యూమర్ అడెసివ్ సెగ్మెంట్ లో దీని ఆధిపత్యం కొనసాగుతుంది. ఆర్గనైజ్డ్ అడెసివ్ మార్కెట్ లో పిడిలైట్ సుమారు 70% మార్కెట్ షేర్ ను కలిగి ఉందండి. దాని ప్రముఖ బ్రాండ్ అయిన ఫెవికాల్ మనందరూ బాగా తెలిసిందే కదా. ఆ కేటగిరీకి ఇది ఒక డిక్షనరీగా మారింది చెప్పుకోవచ్చు. ఈ బ్రాండ్ గుర్తింపు మరియు ట్రస్ట్ మన కాంపిటీటర్స్ కు ఒక భారీ సైకలాజికల్ బ్యారియర్ గా మారింది. ఫర్నిచర్ లేదా కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మొత్తంలో ఖర్చుల్లో అడెసివ్స్ వాటా చాలా చిన్నది, కానీ వాటి ప్రాముఖ్యత మాత్రం చాలా ఎక్కువ. అందువల్ల కన్స్యూమర్స్ ధర విషయంలో ఎక్కువగా సెన్సిటివ్ గా ఉండరు. పిడిలైట్ గతంలో ముడి సరుకుల ఖర్చులు పెరిగినప్పుడు కూడా ధరలు పెంచి వాల్యూమ్ కోల్పోకుండా మార్జిన్లు నిలబెట్టుకోగలిగింది. జనవరి 2026లో పంజాబ్ లో కొత్త తయారీ యూనిట్ స్థాపనకు 3 బిలియన్ పెట్టుబడిని ప్రకటించింది. ఇది మన ఉత్తర భారత మార్కెట్ కు మెరుగైన సరఫరా కోసం చెప్పుకోవచ్చు. అదనంగా కంపెనీ తన విస్తృత డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ను ఉపయోగించుకొని డెకరేటివ్ పెయింట్ సెగ్మెంట్స్ లో కూడా ప్రవేశించింది. బలమైన బ్రాండ్, అధిక మార్కెట్ షేరు మరియు స్థిరమైన ధర నిర్ణయ శక్తి కారణంగా పిడిలైట్ లాంగ్ టర్మ్ స్థిరమైన వృద్ధిని సాధించే సామర్థ్యాన్ని కలిగి ఉందండి. అయితే పెట్టుబడిదారులు ఎంట్రీ ధర మరియు వాల్యుయేషన్స్ ను జాగ్రత్తగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఫ్రెండ్స్, వీడియో ముగించే ముందు ఒక మాట అండి. మనం ఇందాక చర్చించుకున్నట్లు స్ట్రాంగ్ మోట్ మరియు ప్రైసింగ్ పవర్ ఉన్న కంపెనీల్లో పెట్టుబడి పెట్టడం అనేది ఒక కేవలం స్ట్రాటజీ మాత్రమే కాదు, అది ఒక వెల్త్ క్రియేషన్ ఫార్ములా అండి. ఎందుకంటే ఈ కంపెనీలకు ఒక స్ట్రక్చరల్ డిఫెన్స్ ఉంటుంది. అంటే అది నెట్వర్క్ ఎఫెక్ట్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, శత్రువుల నుండి అంటే పోటీదారుల నుండి ఇవి ఎప్పుడు సేఫ్ గా ఉంటాయి. వీటికి ఉన్న ప్రైసింగ్ పవర్ వల్ల పెరుగుతున్న ధరల భారాన్ని అంటే ఇన్ఫ్లేషన్ ని సులభంగా కస్టమర్లకి బదిలీ చేయగలవు. వాల్యూమ్ తగ్గకుండా మార్జిన్లను కాపాడుకోవటం వీటి ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. అందుకే వీటిని ఆల్ వెదర్ స్టాక్స్ అని అంటాం మనం. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉందండి. క్వాలిటీ బాగుంది కదా అని చెప్పేసి ఎంత ధర పెడితే అంత ధర పెట్టి మనం కొనకూడదు. ఎందుకంటే మంచి కంపెనీల వాల్యుయేషన్స్ ఎప్పుడు ప్రీమియం స్టాక్ ప్రైసెస్ లో ఉంటాయి. మరీ ఎక్కువ ధర చెల్లిస్తే అంటే ఓవర్ వాల్యుయేషన్ దగ్గర కనుక మనం కొంటే కంపెనీ ఎంత బాగున్నప్పటికీ ఫ్యూచర్ లో మనకు వచ్చే లాభాలు తగ్గిపోవచ్చు. సో చివరగా నా అడ్వైస్ ఏంటి అంటే పెట్టుబడిలో కేవలం క్వాలిటీ మాత్రమే కాదండి, ఆ క్వాలిటీకి సరైన ధర అంటే రైట్ ప్రైస్ షేర్ ప్రైస్ వద్ద దొరుకుతుందా లేదా అనేది కూడా ముఖ్యం. కాబట్టి మనం జాగ్రత్తగా చూసి కొనుక్కోవాలి. అప్పుడే మన మార్కెట్ లో సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ గా ఉంటాం. ఫ్రెండ్స్, ఇవి ఈ రోజు మన స్టాక్స్ విషయాలు. ఇప్పుడు చెప్పుకున్న స్టాక్స్ గురించి మీ ఒపీనియన్ ని కామెంట్ లో తెలియజేయండి. వీడియో యూస్ఫుల్ అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ రియల్ టైమ్ మార్కెట్ ఇన్సైట్స్ కోసం కింద డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు. అండ్ మరో ఇంట్రెస్టింగ్ మార్కెట్ ఇన్సైట్స్ తో మరలా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. యువర్ జీకే.